మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకునలేరు. పొట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవునిని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సర పడునంతగా అపేక్షించున. ఇది లేఖనము చెప్పినది వ్యర్థమనుకుంటున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. చాలా చదువు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనం చెప్పుచున్నది. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, ఈ వాక్య భాగమును విరిచిన రొట్టె వలె మా మధ్యలో మీరు పంచి బలపరిచి కృప చూపమని, సమస్త కార్యాల విషయంలో మేలుతో తృప్తిపరిచి నడిపించమని, మీరే మా అందుండి సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను మా తండ్రి. ఆమేన్. మీలో యుద్ధములను పోరాటమును దేని నుండి కలుగుచున్నవి? మీ అవయముల్లో పోరాడు భోగేచ్ఛల నుండి కదా. చూడండి, ఒక మనిషికి యుద్ధము దేని నుండి కలుగుచున్నది అనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఒక మనిషికి ఎందుకు యుద్ధాలు ఉన్నాయి, ఎందుకు పోరాటాలు ఉన్నాయి అనే దాన్ని చూస్తే గనక ఆ మనిషి దేని కొరకు తన జీవితాన్ని కట్టుకుంటున్నాడు అనే దాని మీద ఆయన పోరాటాలు, ఆయన యుద్ధాలు, ఆ పరిస్థితులు కల్పించబడి ఉంటాయి. ప్రతి మనిషి కూడా ఏదో ఒక పోరాటం చేస్తాడు. చిన్నదో పెద్దదో, అవసరమైనదో అవసరం లేనిదో, కావలసిందో అక్కర్లేనిదో చేస్తూనే ఉంటాడు. ఆ చేసే క్రమంలో మనిషి దేనికోసం చేస్తున్నాడంట? పోరాటము దేని నుండి కలుగుచున్నది అని అడుగుతున్నాడు. యుద్ధములు పోరాటములు మీకు దేని నుండి వస్తున్నాయి? అసలు ఎందుకు నిమిత్తం మీరు పోరాడవలసి వస్తుంది అని అడిగితే గనక ఏమంటున్నాడంటే, యాకోబు పత్రికలో శరీరేచ్ఛల వలన మీరు భోగేచ్ఛల వలన కలుగు పోరాటం మీకున్నది అంటున్నాడు. చూడండి, శరీరేచ్ఛలు భోగేచ్ఛల వలన మీకు పోరాటం కలుగుతుంది అంటున్నాడు. మనిషి విశ్వాసి అని చెప్పుకుంటే బాగుంటుంది. విశ్వాసులు అసలు ఈ శరీరేచ్ఛలకు, ఈ భోగేచ్ఛలకు ఎందుకు లోనవుతున్నారు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, చాలా మంది చేసేది పోరాటాలు ఎందుకు చేస్తారంటే స్వార్థపూరితమైన పోరాటాలు చేస్తూ ఉంటారు. వాళ్ళది వాళ్ళని నడిపించుకోవటానికి, వాళ్ళది వాళ్ళని చూపించుకోవటానికి, వాళ్ళ పరిస్థితులను వాళ్ళని కాపాడుకోవటానికి, వాళ్ళ పాపాన్ని వాళ్ళ కప్పిపుచ్చుకోవటానికి, వాళ్ళ నడిపింపుని వాళ్ళని చూపించుకోవటానికి ఈ మనిషి లోకంలో శరీరేచ్ఛల కొరకు, భోగేచ్ఛల కొరకు పోరాటం చేస్తాడు. చూడండి, ఇలా చేయకూడదని మనిషికి తెలియదా? తెలుసు. ఎందుకు చేస్తాడంటే స్వార్థం.
ఇలా నడవకూడదని వాక్యం చెప్తుంటే అందుకనే మనం విశ్వాసులము అని వాడుకున్నాం పదం. విశ్వాసులు దేంతో చేస్తున్నారంటే ఇప్పుడు స్వార్థంతో యుద్ధం చేస్తున్నారు. అది ఆత్మ సంబంధమైన పోరాటమా అంటే ఆత్మ సంబంధమైన పోరాటం కాదు. దేవుని యొక్క నడిపింపా అంటే అది దేవుని యొక్క నడిపింపు కాదు. అది అవసరమైన పోరాటమా అంటే అది అవసరమైన పోరాటము కాదు. అది కేవలము గర్వంతో నిండి మనిషి పోరాటం చేస్తున్నాడు. గర్వంతో నిండి మనిషి పోరాటం చేస్తున్నాడు. ఎంతగా నిండిపోయాడంటే దేవుని యొక్క నడిపింపును తృణీకరించి దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని మనసును ఎరగకుండా ఆయన ఉద్దేశాలను సఫలీకృతం చేయకుండా ఇప్పుడు విశ్వాసులు పోరాటం చేయగలుగుతున్నారు. ఎలా చేయగలుగుతున్నారంటే నేను అని చూపించుకోగలుగుతున్నారు, నేను చేయగలను అని మాట్లాడుతున్నారు. నీ చేతుల్లో ఎంతవరకు ఉన్నది నువ్వు గమనించలేని పరిస్థితులు, నువ్వు ఉద్దేశించలేని అంశాలు దేవుని చేతిలో చాలా ఉన్నాయి. నీవు దేని చేత కట్టబడాలి అనే దాని గురించి ఆలోచన చేయకుండా ఈరోజు మనిషి విశ్వాసి ఎలా ఉన్నాడంటే ఈ లోక సంబంధమైన ప్రతి అవసరత కొరకు, ఈ లోక సంబంధమైన ప్రతి పరిస్థితి కొరకు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఎంతగా వెళ్ళాలనుకుంటున్నాడంటే ప్రతి సందర్భంలోనూ దేవుని ఉద్దేశాన్ని సఫలీకృతం చేసుకోకుండా, దేవుని ఆలోచనలు ఎరగకుండా, దేవుని మనసుకు తగిన విధంగా నడుచుకోకుండా వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఇది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే గమనించుకోలేని పరిస్థితులు అంటే అది అతడు విశ్వాసి ఎందు నిమిత్తమై చేస్తున్నాడో అనే దాని గురించి ప్రశ్న లేదు. చూడండి, మీకు పోరాటాలు అసలు ఎందుకు కలుగుతున్నాయి? మొట్టమొదటి ప్రశ్న, మీకు పోరాటాలు దేని నిమిత్తమై కలుగుతున్నాయి? ఆలోచించండి. మనకు పోరాటం దేని నిమిత్తం? దేవుని సన్నిధిలో నిలబడి, దేవుని సన్నిధిలో దేవుని పని నిమిత్తం యథార్థంగా కట్టబడుతూ, ఆయన సన్నిధిలో క్రీస్తులో మనం నిలబడే విధంగా ఉండడానిక మన పోరాటం లేదు. మనిషి అనుకుంటున్నాడు మనం పోరాటం చేస్తే పరిస్థితిని జయించగలదు అనుకుంటున్నాడు. నీవు పరిస్థితిని జయించటానికైనా, నువ్వు జయం సంపాదించుకోవటానికైనా, నువ్వు గణపరచబడడానికైనా, నీ యొక్క ఉద్దేశములు జయము చూడడానికైనా మధ్యలో సృష్టికర్త నిలబడి ఉన్నాడు. ఆయన నీ ఉద్దేశాలను బలపరచాలి, ఆయన నీ పోరాటాల్లో జయమివ్వాలి, నీ శరీర ఆశల నుంచి విడుదల కలగ చేయాలి. ఈ శరీర సంబంధమైన ప్రతి కోరిక అణచబడాలి. అణచబడిన తర్వాత ఆయన మనకు జయమిస్తాడు. చూడండి, ఒక మనిషి ఒక్క రోజులో మారిపోతాడా? ఎన్నడూ మారడు. మనిషి హృదయం ఎలా ఉన్నదంటే బాల్యం నుంచి కట్టబడ్డది హృదయం. ఆ మనిషిలో బాల్యేచ్ఛలు, యవనేచ్ఛలు, మూర్ఖత, యథార్థత లేని పరిస్థితి హృదయంలో ఉన్నాయి కాబట్టి ఆ పోరాటాన్ని అంతటిని తీసుకొచ్చి స్వార్థం కొరకు, గర్వం కొరకు ఒక రోజున ఉపయోగించుకుంటాడు. ఆలోచించండి, ఒక్క రోజులో మారిపోతాడా మనిషి? ఒక్క రోజులో ఎన్నడూ మారడు. నువ్వు స్వాభావికంగా అలాంటి వాడివే. స్వాభావికంగా నీ హృదయం చెడిపోయింది. స్వాభావికంగా నువ్వు తప్పైన ఆలోచనలో వెళ్తున్నావు. ఆ తప్పైన ఆలోచనలు నువ్వు తీసుకోలేని గనుక నీ స్వభావం నీకు అక్కడే ఉండిపోయింది. అందుకనే నీ ప్రవర్తన అంతా కూడా ఆ విధంగా నడుచుకుంటూ వెళుతుంది. చూడండి, మనిషి ప్రవర్తనలో మార్పులను మనం కీర్తనలో 5వ అధ్యాయం మనం ఉత్తర ప్రచిత్రముగా చదువుకున్న వాక్య భాగంలో చూద్దాము. కీర్తనలో 5వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ వచనం.
నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాదు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధి నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అహసులు, అబద్ధమాడిన వారిని నువ్వు నశింపచేదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అహస్యులు. చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కాదు, చెడుతనములకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అహస్యులు, అబద్ధమాడిన వారిని నువ్వు నశింపచేదు, కపటము చూపి నరహత్య జరిగించువాడు యెహోవాకు అహస్యులు. చూడండి ఎంత స్పష్టంగా దేవుని వాక్యము ఇవ్వబడుతుంది. అంటున్నాడు, దుష్టత్వము చూసి ప్రభు ఆనందిస్తాడా? ఒక మనిషిని చూసి మనము వాడి ప్రవర్తన చూసి వాడి మాటలు చూసి ఆనందపడచ్చు, కానీ ప్రభు అంటున్నాడు హృదయాన్ని చూసి అంటున్నాడు మాట్లాడతాడు. ప్రభు ఏమంటాడు, ఒక మనిషి యొక్క వేషధారణ చూసి మాట్లాడు ప్రభు, ఒక మనిషి యొక్క ప్రవర్తన చూసి ప్రభు మాట్లాడతాడు. చూడండి, అబద్ధము జరిగించువాడు, నరహత్య చేయవాడు, తన పని కొరకు, తన ఉద్దేశం కొరకు, తన బలపరుచుకున్న దానికోసం మనిషి నిజ జీవితంలో నరహత్య చేసుకుంటూ వెళ్తాడు. తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి, తన మత్సరాన్ని కనుపరుచుకోవటానికి, తన జీవితాన్ని మార్చుకోకుండా పాపాన్ని ఎదుటి వారి మీద రుద్దుతాడు. ఎలా ఆలోచన చేస్తాడంటే, ఎంత గర్వంతో ఆలోచన చేస్తాడంటే, తన హృదయం అంతటితో పాపం చేస్తాడు. అబద్ధము జరిగించువాడు, అబద్ధమాడి వారిని నువ్వు నశింపచే